ప్రైజ్ లార్డ్ అండి. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా యొక్క వందనాలు. అందరూ బాగున్నారా? ప్రతిదినం దేవుని యొక్క వాగ్దానాన్ని ఒక బలంగా అంటే ధైర్యాన్ని ఇచ్చి ఒక మాటగా మీరు తీసుకొని దాన్ని ఆచరణలో పెడుతున్నారని ఆశిస్తున్నానండి. నిజంగా వాగ్దానంలో దేవుని యొక్క ప్రేమ కనబడుతుంది, దేవుని యొక్క బాహుబలము, దేవుని యొక్క శక్తి అనేది కనబడుతుంది. ఆయన ప్రేమిస్తున్నాడు కనుకనే ప్రతిదినం మాట్లాడుతున్నాడు. ఆయన మన పట్ల బలవంతుడైన దేవుడు కనుకనే మాటలు మాత్రము కాక క్రియలతో ఆయన బలాన్ని, ఆ వాగ్దానంలో ఉన్న ఒక బలాన్ని మనం పొందుకునేలాగా విశ్వసించి మనందరి జీవితంలో ఆ వాగ్దానము దేవుడు నెరవేర్చడం అనేది జరుగుతూ ఉంది. ఖచ్చితంగా వాగ్దాన బలాన్ని మీరు మీ విశ్వాసంతో పొందుకుంటున్నారని ఆశిస్తున్నాను. మరి ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాము. ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 3వ వచనము. ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 3వ వచనము. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చుదును. నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియచేతును. ఆమెన్. చాలా చక్కటి యొక్క వాగ్దానాన్ని దేవుడి రోజు మనకు అందించాడు. దేవుడు అంటున్నాడు ఏంటంటే, నాకు నువ్వు ఎప్పుడైతే మొరపెడతావో, నువ్వు గ్రహించనివి అంటే నీకు దాచబడి నువ్వు తెలియనివి, నీకు అంతు చిక్క నువ్వు ఎంత ఆలోచించినా కానీ అంతు చిక్కని యొక్క ఆలోచనలని నేను నీకు తెలియపరుస్తాను అని చెప్పేసి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నిజంగా మనం కొన్నే తెలుసుకుంటాం, కానీ దేవుడు మాత్రం సమస్తము తెలుసుకోగలుగుతాడు. ఒక్కసారి ఆలోచించండి. మనుషుల వ్యక్తిత్వాలు, కొందరు మనుషుల వ్యక్తిత్వాలు చూస్తేనే మనకు మనుషుల కల్చరే ఇంత అన్న ఫీలింగ్ అనేది మనకు వస్తూ ఉంటుంది. కానీ ఆది నుండి దేవుడు మనుషులను చూస్తూనే వస్తున్నాడు. నిజంగా చిన్నప్పటి నుంచి మనుషులను చూస్తున్నాము, కానీ భూమి మొదలుకొని ఇప్పటి వరకు ఎందరైతే ఈ భూమి మీదకి వచ్చారో వాళ్ళ వ్యక్తిత్వాలని దేవుడు చూస్తూనే ఉన్నాడు. చూడండి, ఇంతమందిని దేవుడు చూస్తున్న దేవుడికి ఎంత జ్ఞానం ఉండొచ్చు. మనుషుల యొక్క కల్చర్, మనుషుల యొక్క ఆలోచన విధానం ఖచ్చితంగా తెలిసి ఉండొచ్చు. అవి వాళ్ళ ఆలోచనల విధానాలు మన ఆలోచనలకు అంత చిక్కకపోవచ్చు, కానీ ప్రతి ఒక్క ఆలోచన అనేది దేవుడికి తెలియపరుస్తూ ఉంటుంది. కాబట్టి దేవుడు అంటున్నాడు, నీవు నాకు ఎప్పుడైతే మొరపెడతావో, నువ్వు గ్రహింపలేని ఒక గొప్ప గూఢమైన సంగతుల్ని నేను నీకు బయలుపరుస్తాను. ఎదుటి వ్యక్తి నీవు ఆలోచించిన మార్గంలో వాళ్ళు వచ్చినా కానీ వాళ్ళు వచ్చే మార్గాన్ని నేను నీకు తెలియపరుస్తాను, అందులో నుండి నేను నీకు విడిపిస్తాను, నీకు ఆలోచన చెప్తానని చెప్పేసి దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. నిజంగా మనుషులు వివిధమైన యుక్తి కలిగిన ఆలోచనలు మన విషయంలో చేస్తూ ఉంటారు. వాళ్ళ జ్ఞానము చేత యుక్తి కలిగిన ఆలోచనలు చేస్తే, నీకున్న దేవుడితో ప్రార్థించే అనుభవం చేత వాళ్ళ యొక్క యుక్తికరమైన ఆలోచనలు, యుక్తికరమైన ఆ ప్లానింగ్స్ నుండి మనం తప్పించుకోవడానికి దేవుడు మనకు అట్టి కృపని దేవుడు మనకు అందిస్తాడు. ఎందుకంటే వాళ్ళ ఆలోచనలు ఆధారంగా తీసుకొని నేను డిఫీట్ చేయడానికి వస్తున్నారేమో, కానీ వాళ్ళ ఆలోచనల కంటే గొప్ప దేవుడైన దేవుడు నీ పక్షాన ఉన్నాడు. కాబట్టి ప్రతిదీ దేవుడు నీకు బయలుపరుస్తాడు. బయలుపరచాలంటే మనం దేవుడికి మొరపెట్టాలి. ఖచ్చితంగా మొరపెట్టడానికి ప్రయత్నించండి. మీరు ఊహించనివి, మీరు గ్రహించనివి, మీరు ఎక్స్పెక్ట్ చేయనివి దేవుడు మీకు బయలుపరచాలని అనుకుంటున్నాడు. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీకు మహిమ కలుగును గాక. చాలా చక్కటి యొక్క వాగ్దానాన్ని మాకు అందించావు. నీ వాక్యము సెలవిస్తుంది, నాకు మొరపెడితే గ్రహింపలేని గొప్ప సంగతులను నేను మీకు బయలుపరుస్తానని చెప్పేసి ఈరోజు మాతో మాట్లాడుతున్నందుకు నీకు మహిమ కలుగును గాక. కృపగలిగిన దేవా, ఆలోచన కోసము ఆలోచించి తండ్రి, ఎంతోమంది తండ్రి వాళ్ళ టైంని, వాళ్ళ ఆరోగ్యాన్ని, వాళ్ళ సమస్తంని వ్యర్థం చేసుకున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కానీ నీవిచ్చే ఆలోచన కోసము, నీవు తెలియపరిచే గ్రహింపలేని గొప్ప గూఢమైన సంగతుల కోసము తండ్రి వాళ్ళు నీ యొద్ద మొరపెట్టుకొని కనిపెట్టుకొని ఉండటకు సహాయం చేయండి. అటు యొక్క తండ్రి జ్ఞానాన్ని, అటు యొక్క ఆలోచనని ప్రతి ఒక్క బిడ్డకు మరి దయచేయండి. ఈ వాగ్దానం విని ఎంతమంది అయితే విశ్వాసం కలిగి తండ్రి ఆచరణలో పెడతారో, తండ్రి నీకు మొరపెడతారో